ఈజ్ అకౌంట్స్ ఫ్రమ్ ఇంకంప్లీట్ రికార్డ్స్, అసంపూర్తి రికార్డుల నుండి ఖాతాలు. దీన్నే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఒంటిపద్దు విధానం అని కూడా పిలుస్తాం. సో ఇవాళ చెప్పబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ మీనింగ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క అర్థం ఏంటో చూడబోతున్నాం. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి దీంట్లో టైప్స్ గురించి నేర్చుకుంటాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి రకాలు, ఏమేమి రకాలు ఉన్నాయి సింగిల్ ఎంట్రీ సిస్టంలో అవి నేర్చుకుంటాం. తర్వాత ఫీచర్స్, సో లక్షణాలు ఏంటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క లక్షణాల గురించి నేర్చుకుంటాం. అండ్ లాస్ట్గా బేసిక్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ వచ్చేటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఫస్ట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, సో దాని గురించి డీప్ నాలెడ్జ్ కావాలంటే ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, ఆ ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి ఒకసారి. ఇతని పేరు రమేష్. సో ఇతను టీ వ్యాపారం చేస్తున్నాడు. టీ షాప్ ఒకటి పెట్టుకొని చిన్న బడ్డీ కొట్టు దాంతో వ్యాపారం చేస్తున్నాడు. సో ఒకసారి అతని దగ్గరికి వచ్చినటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే, సో ఇక్కడ కాదు, నువ్వు సిటీలోకి వెళ్ళి చేస్తే కనుక ఎక్కువ ప్రాఫిట్ సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చాడు. సో ఆ సలహా మేరకు రమేష్ ఏం చేశాడంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే షాప్ పెట్టాలంటే కంపల్సరీగా మనకి సో ఫర్నిచర్ అవి మొత్తం కావాల్సి వస్తాయి. సో ఎంతో కొంత మూలధనం కావాలి, క్యాపిటల్ కావాల్సి వస్తుంది. సో దానికోసం పెట్టుబడి కోసం ఏం చేశాడంటే, సో బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. సో బ్యాంక్ మేనేజర్తో మాట్లాడిన తర్వాత బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పాడంటే, సార్ మరి మీకు లోన్ ఇవ్వాలంటే నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ అంటే ప్రాపర్టీ కానీ ఏమైనా ఉంటే కనుక ఆ సెక్యూరిటీ తీసుకొస్తే దాని బేస్ మీద లోన్ ఇస్తాను, లేదా నాకు అకౌంట్స్ కావాలి. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఆ ఫైనల్ అకౌంట్స్ అయినా సరే తీసుకురండి. సో రమేష్ ఏం చెప్తానంటే, సార్ నేను పేదోని కాబట్టి నా దగ్గర ఎటువంటి ప్రాపర్టీ లేదు, సో దీని బేస్ మీద లోన్ మనకి రాదు. రెండోది వచ్చేసి అకౌంట్స్ బేస్ మీద, సార్ నేను ఎటువంటి పుస్తకాలని మెయింటైన్ చేయట్లా, కానీ నేను రోజుకి 1000 రూపాయలు చొప్పున సంపాదిస్తున్నాను. సో నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను సార్. సో మీరు ఇచ్చేటువంటి లోన్ని నేను తిరిగి చెల్లించగలను చెప్తున్నాడు. కానీ బ్యాంక్ మేనేజర్ మాత్రం దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ కంపల్సరీగా మనకి కావాల్సిందే. సో ఫైనల్ అకౌంట్స్లో వచ్చేపాటికి ఏమేమి ఉంటాయి, ట్రేడింగ్ అకౌంటు, వర్తకప్ ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, సో లాభ నష్టాల ఖాతా, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీటు ఉంటుంది, ఆస్తి అప్పుల పట్టి. సో ఇవి ఉంటే కనుక ఫైనల్ అకౌంట్స్ ఉన్నట్టు. సో ఈ ఫైనల్ అకౌంట్స్ ఉంటే వీటిని సిఏ దగ్గర ఆడిటింగ్ చేసుకొస్తే సో దాని బేస్ మీద నీకు లోన్ ఇస్తామని చెప్పారు. అంటే ఇటువంటి ఓన్లీ రమేష్ మాత్రమే కాదు, సో రమేష్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ అమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న తోపుడు బళ్ళ మీద వస్తువులు అమ్ముకునేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న బట్టల షాపులు పెట్టుకునేటువంటి వాళ్ళు, క్లాత్ షాప్ వాళ్ళు కూడా కావచ్చు. సో వీళ్ళు ఎవరైనా సరే పుస్తకాలను ఎటువంటి బుక్స్ని మెయింటైన్ చేయట్లేదు, వీళ్ళ దగ్గర అకౌంట్స్ లేవు. సో ఇలాంటి వాళ్ళు కూడా మరి ప్రాఫిట్ లాస్ కనుక్కోవాలి, వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కోవాలంటే, లాభ నష్టాలు తెలియాలంటే సో వాళ్ళు కంపల్సరీగా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. సో ఇటువంటి వాళ్ళ కోసం తీసుకొచ్చిందే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇమేజ్ని గమనిస్తే కనుక సో ఇక్కడ వచ్చేపాటికి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్గనైజేషన్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నాయి, కానీ ఇక్కడ వచ్చేపాటికి ఫ్లోట్స్ వచ్చినాయి. ఫ్లోట్స్ రావడం వల్ల ఆ బుక్స్ మొత్తం ఏమైపోయినాయి, అకౌంట్స్వి మొత్తం పాడైపోయినాయి. సో దానివల్ల వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్, అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషను లేదు, లేదా కొన్నిసార్లు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అగ్ని ప్రమాదాలు జరగడం వల్ల కూడా ఏమైపోయినాయి, కొన్ని బుక్స్ పాడైపోయినాయి. సో వీళ్ళు కంపల్సరీగా అకౌంట్స్ చూపించాలి, లేకపోతే లాభ నష్టాన్ని చూపించాలి, లేకపోతే కనుక్కోవాలంటే కంపల్సరీగా ఏం చేయాలి, వాళ్ళు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఈ కాన్సెప్ట్ నుండి వచ్చింది. అంటే పుస్తకాలు మెయింటైన్ చేయని వాళ్ళ కోసం, ప్లస్ ఉన్నటువంటి బుక్స్ పాడైపోయిన వాళ్ళ కోసం. సో ఇక్కడ నుండి వచ్చిన కాన్సెప్టే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఒకసారి మీనింగ్ గురించి చూడండి. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ది సిస్టమ్ విచ్ డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో రూల్స్ ఏవైతే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే జంట పద్దు విధానం. సో జంట పద్దు విధానంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో, రెగ్యులేషన్స్ ఉన్నాయో, సో వాటిని ఫాలో అవ్వనటువంటి సిస్టమ్, దాన్ని ఏమంటాం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటారు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్నే మనం అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని అంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. దేని నుండి తయారు చేస్తున్నాం,
ఇంకంప్లీట్ రికార్డ్స్ ఉంది, మన దగ్గర ఎటువంటి బుక్స్ లేవు అయినా సరే అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. సో ఒకసారి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనం ఫస్ట్ ఇయర్లో చేసినటువంటి ప్రాసెస్ మొత్తం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. సో దీంట్లో ట్రాన్సాక్షన్స్ రాసాం. ట్రాన్సాక్షన్స్ని ఏం చేసేవాళ్ళంటే డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేసి దాని నుండి జనరల్ ఎంట్రీస్ని రాసేవాళ్ళం. జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టా పద్దులు. సో ట్రాన్సాక్షన్స్ని డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేసి పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్ ప్రకారం వాటిని జర్నల్ ఎంట్రీస్గా రాసేవాళ్ళం, చిట్టా పద్దులు రాసేవాళ్ళం. చిట్టా పద్దుల నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసాం. లెడ్జర్ అంటే ఆవర్జ. సో ఆవర్జని ప్రిపేర్ చేసాం. సో లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్, ఆ లెడ్జర్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేసాం, అంకన. సో అంకనను ప్రిపేర్ చేసాం. అంకన తయారు చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ని బట్టి ఫైనల్ అకౌంట్స్ని రాసాం. సో ఫైనల్ అకౌంట్స్ అంటే ఏమేమి వచ్చింది మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని రాసాం ఫైనల్ అకౌంట్స్లో. ఒకటి ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా రాసాం. రెండోది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతాను ప్రిపేర్ చేసాం. చివరిగా మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి లైబిలిటీస్, అప్పులు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి దానికోసం బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసాం, ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేసాం. సో ఈ విధంగా ఈ ఫైనల్ అకౌంట్స్ మొత్తం తయారు చేయడానికి అయ్యేటువంటి మొత్తం ప్రాసెస్, దీన్ని అకౌంటింగ్ ప్రాసెస్ అని అంటాం. సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ మొత్తాన్ని కలిపేసి మనం ఏమంటాం అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని చెప్తాం. అంటే రూల్స్ని ఫాలో అయ్యి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ని రూల్స్ని ఫాలో ఏం చేసాం, జర్నల్ ఎంట్రీస్లో రాసాం. జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ ప్రిపేర్ చేసాం. లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాం. ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్ని రాసాం. ఈ విధంగా జరిగినటువంటి టోటల్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటాం అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేపాటికి డస్ నాట్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఏ విధంగా అయితే మనం లెడ్జర్, జర్నల్ ఈ మొత్తం ప్రిపేర్ చేసి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసామో, సో ఆ ప్రాసెస్ని ఇది ఫాలో అవ్వడం లేదు. సో ఆ ప్రాసెస్ చేయట్లేదు. అందుకే ఏం చెప్తున్నాం, దీన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటున్నాం. అంటే అకౌంట్స్ రాస్తున్నాం, మనం ప్రాఫిట్స్ కనుక్కుంటాం, ఎటువంటి రికార్డ్స్ లేకపోయినా సరే ప్రాఫిట్స్ ఎంత, లాస్ ఎంత అనేది కనుక్కుంటాం. కానీ ఇక్కడ రూల్స్ ఏంటంటే రూల్స్ ఎటువంటివి ఫాలో అవ్వడం లేదు. అందుకే ఏమని పిలుస్తున్నాం, దీన్ని ఇన్కంప్లీట్ రికార్డ్స్, అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అని చెప్పి పిలుస్తున్నాం. నెక్స్ట్ చూడండి, డబుల్ ఎంట్రీ సిస్టమ్ తర్వాత మా డబుల్ ఎంట్రీ సిస్టంలో అన్ని రూల్స్ని ఫాలో అయ్యాం, సింగిల్ ఎంట్రీలో మాత్రం రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ వచ్చే వాటికి సింగిల్ ఎంట్రీలో కొన్ని రకాల వాటికి ఎంట్రీస్ రాస్తాం, కొన్ని వాటికి మనం డబుల్ ఎంట్రీని ఫాలో అవుతాం. కొన్నిట్లో సింగిల్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది, అంటే ఒకదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రాస్తాం, ఒకదానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని రాయము. కొన్ని వాటిలో అసలు పుస్తకాలనే మెయింటైన్ చేయరు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేవాటికి చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉందనుకోండి, వాళ్ళు అసలు ఎటువంటి పుస్తకాలని మెయింటైన్ చేయరు. సో అసలు ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే వాళ్ళు ఎంట్రీస్ మెయింటైన్ చేయరు. కొన్ని రకాల వాళ్ళు ఏంటంటే ఒక ఎంట్రీ మెయింటైన్ చేస్తారు, ఒక ఎంట్రీ వదిలేస్తారు. అంటే డెబిట్ ఆస్పెక్ట్ రికార్డ్ చేస్తే క్రెడిట్ ఆస్పెక్ట్ని వదిలేస్తారు. సో వాళ్ళని ఏమంటాం అంటే సింగిల్ ఎంట్రీ అంటాం. తర్వాత డబుల్ ఎంట్రీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మొత్తం కూడాను సింగిల్ ఎంట్రీ ఒక్కోసారి డబుల్ ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది, ఒక్కోసారి సింగిల్ ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది, ఒక్కోసారి నో ఎంట్రీగా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ 12 ఆస్పెక్ట్స్. ఒక వ్యవహారంలో ఉన్నటువంటి 2 ఆస్పెక్ట్స్ని, 2 అంశాలని రికార్డ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ షాప్ అతను ఉన్నాడు. ఇతను ఒక పర్సన్ నుండి డబ్బులు తీసుకున్నాడు. సో ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాడు ఏంటనేది కంపల్సరీగా రికార్డ్ చేసుకుంటాడు. అంటే ఎంత డబ్బులు తీసుకున్నాడు, క్యాష్ రికార్డ్ చేస్తున్నారు, ఎవరు ఇచ్చారు అంటే డెటార్. సో అతని గురించి కూడాను క్రెడిటార్. సో క్రెడిటార్ గురించి కూడాను రికార్డ్ చేస్తున్నారు. అంటే ఈ 2 వ్యవహారాలని రాసుకుంటున్నారు పుస్తకాల్లో. అంటే అది ఎంట్రీ రూపంలో రాయకపోయినా సరే 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తున్నాడు. సో ఇచ్చినటువంటి పర్సన్ గురించి రాస్తున్నారు, ఎంత అమౌంట్ ఇచ్చాడు, క్యాష్ ఎంత వచ్చింది అది కూడాను రాస్తున్నారు. సో 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తున్నారు. అంటే సింగిల్ ఎంట్రీలో 2 ఆస్పెక్ట్స్ కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు, లేదా సింగిల్ ఎంట్రీ ఒకే ఎంట్రీ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఉండొచ్చు. ఓకే, సో దీంట్లో వచ్చే వాటికి ఒకే ఎంట్రీ సంబంధించినటువంటి అంటే కొన్నిసార్లు
అతను చేసేటువంటి డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే అతను ఇంటికి తీసుకెళ్లేటువంటి అమౌంట్ ఏమైనా ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాడు, దానికి సంబంధించినటువంటి రాసుకుంటాడు, క్యాష్ ఎంత తీసుకెళ్ళాడు రాసుకుంటాడు, కానీ ఎవరు తీసుకెళ్తున్నాడు అనేది రాసుకోడు. అంటే దీన్ని బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. అంటే బిజినెస్ వేరే, పర్సన్ వేరే, దీన్ని డివైడ్ చేయడు. సో ఒకటే రాసుకున్నాడు, క్యాష్ తగ్గిందా పెరిగిందా మాత్రమే చూస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరు ఇస్తున్నారు అనేది రాసుకోవట్లా. సో డ్రాయింగ్ సంబంధించి రాయట్లా. సో ఇది సింగిల్ ఎంట్రీ, అంటే ఒకదానికి సంబంధించిందే రాస్తున్నాడు. అదేవిధంగా నో ఎంట్రీ, కొన్ని వాటికి అసలు రాయడు. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్ ఉంది, డిప్రిషియేషన్. ఈ డిప్రిషియేషన్ అంటే తరుగుదలకి డబుల్ ఎంట్రీ సిస్టంలో అయితే మనం ఎంట్రీని రాస్తాం, కానీ సింగిల్ ఎంట్రీలో మాత్రం అతను ఎటువంటి బుక్స్ని మెయింటైన్ చేయట్లేదు, డిప్రిషియేషన్ సంబంధించి ఎటువంటి ఎంట్రీస్ని మెయింటైన్ చేయట్లేదు. సో ఈ విధంగా ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒక్కోసారి డబుల్ ఎంట్రీగా కూడా ఉంటుంది, అంటే కొన్ని రకాల అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు, 2 ఆస్పెక్ట్ రికార్డ్ చేస్తున్నారు కొన్ని వాటికి. అదేవిధంగా సింగిల్ ఎంట్రీ ఒక్కోసారి 1 ఆస్పెక్ట్స్ మాత్రమే రికార్డ్ చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు అసలు ఎటువంటి రికార్డ్స్ని మెయింటైన్ చేయట్లా, డిప్రిషియేషన్కి ఎటువంటి అకౌంట్స్ని మెయింటైన్ చేయట్లా. అదేవిధంగా బ్యాడ్ డేట్స్కి, రాని బాకీలు కూడా ఎటువంటి అకౌంట్స్ మెయింటైన్ చేయట్లా. సో ఈ విధంగా సింగిల్ ఎంట్రీ అనేది ఒక్కోసారి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్లో డబుల్ ఎంట్రీ ఉండొచ్చు, ఒక్కోసారి సింగిల్ ఎంట్రీ ఉండొచ్చు, అదేవిధంగా నో ఎంట్రీ కూడాను ఉండొచ్చు.